నల్గొండ జిల్లాలోని ఆ ఎమ్మెల్యే గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందట. సొంత సెగ్మెంట్ లోని ఎమ్మెల్యే మాటకు ఎవరు విలువ ఇవ్వడం లేదట. పార్టీలో వర్గపోరు, అధికారుల తీరుతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. మరోవైపు తన వెన్నంటి ఉన్న వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో సొంత పార్టీ కార్యకర్తలు దూరం అవుతున్నారట. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదికగానే రెండు వర్గాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో నిజంగానే ఎమ్మెల్యే పవర్ తగ్గుతుందా లేక ఆయన వ్యతిరేక వర్గం టార్గెట్ చేస్తుందా? అసలు మిర్యాలగూడ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది ఈ స్టోరీలో చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ లో నడుస్తున్న పొలిటికల్ గేమ్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డిపై ఇటు ప్రజల్లో అటు పార్టీ క్యాడర్లో రోజురోజుకు అసంతృప్తి ఉప్పొంగుతుంది. ముఖ్యంగా పాలనా యంత్రాంగం పోలీసులపై ఎమ్మెల్యే పట్టు కోల్పోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ ఎదురైన చేదు అనుభవం మిర్యాలగూడలో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యేకు కనీసం గౌరవం ఇవ్వకపోవడం, కూర్చోమని కూడా చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సంబంధిత అధికారిని క్యాంపు ఆఫీస్కు పిలిపించి క్లాస్ పీకారట. పిఎస్లోనే ఎమ్మెల్యేకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది, అధికారులే ఎమ్మెల్యే మాటలను లైట్ తీసుకుంటున్నారా అన్నది చర్చగా మారింది. ఇక మిర్యాలగూడ డివిజన్లో గత 2 నెలలుగా డీఎస్పీ నియామకం జరగకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. బాస్ లేని చోట బలమే బాస్ అన్నట్లుగా స్థానిక పోలీసుల వ్యవహార శైలి తయారైందన్న విమర్శలు వస్తున్నాయి. మరొక వైపు రేషన్ బియ్యం, ఇసుక మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల హస్తం ఉందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత, ఎవరెవరి పాత్ర ఉంది అని అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అధికారుల తీరు ఒకెత్తైతే సొంత కాంగ్రెస్ పార్టీలోనే ముదిరిన వర్గపోరు ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి వర్గం, మరొకవైపు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం చెరోదారిలో నడుస్తూ ఉండడంతో అసలైన కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల ఒక ఎంపీడీఓ, మండల స్థాయి అధికారి నియామకం విషయంలో ఇరు వర్గాల నాయకులు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనే మాటామాటా పెంచుకుని వాగ్వాదానికి దిగారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం రక్తం చిందించిన పాత నేతలను పక్కన పెట్టి తన వెంట ఉండే కోటరీకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే ఆగ్రహం కాంగ్రెస్ శ్రేణుల్లో రగిలిపోతుంది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ఎమ్మెల్యేగా 2.5 ఏళ్లు పూర్తవుతున్న మిర్యాలగూడలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అద్దంకి, నార్కెట్పల్లి బైపాస్పై ప్రమాదాలు జరుగుతూ ఉన్న ఫ్లైఓవర్ సమస్య పరిష్కారం ఎక్కడా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఈ అంశంపై కలెక్టర్కు ఫిర్యాదులు కూడా వెళ్లాయని తెలుస్తుంది. మరోవైపు నల్గొండ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంటే మిర్యాలగూడకు మాత్రం మిగిలేది హామీలేనా, అభివృద్ధి ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ఎమ్మెల్యే నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుందనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో తెలియదని, అందుకే ఇప్పటి నుంచే పార్టీని పక్కన పెట్టేశారనే ప్రచారం కాంగ్రెస్లో జోరందుకుంది. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే వర్గం ఇప్పటి వరకు స్పందించలేదు. నియోజకవర్గంలో పార్టీని నడపాల్సిన ఎమ్మెల్యే వర్గపోరును ఆపలేకపోతున్నారు. అంతేకాక అధికారులను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తుంది. మొత్తానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి పవర్ తగ్గిందా లేక ఆయన చుట్టూ ఉన్న పొలిటికల్ పవర్ సెంటర్లు పెరిగిపోయాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వర్గపోరును అణిచివేసి అధికారులపై పట్టు సాధించి అభివృద్ధి బాట పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మిర్యాలగూడ కాంగ్రెస్కు పెద్ద ముప్పు తప్పదనే హెచ్చరికలు వస్తున్నాయి. మరి ఈ క్లిష్ట సమయం నుంచి లక్ష్మారెడ్డి ఎలా బయటపడతారో చూడాలి.